ముందుగా అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే గర్భవతిగా ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు. అది తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ముందుగా మీరే చూసేయవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా గర్భవతి స్త్రీ ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, వారి యొక్క భర్త ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గర్భవతిగా ఉన్న స్త్రీ గర్భం దాల్చిన వెంటనే ఎలాంటి నియమాలు పాటించినంత అవసరం లేదు. సాధారణంగా నిత్య జీవితం ఎలాగైతే సాగుతూ ఉంటుందో అలాగే సాగిపోతూ ఉండొచ్చు. కాకపోతే గర్భంతో ఉన్నటువంటి స్త్రీ భర్త ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఎప్పుడైతే గర్భం దాలుస్తుందో గర్భం దాల్చిన సమయం దగ్గర నుంచి ప్రసవం వరకు అసలు ఎప్పుడు కూడా హెయిర్ కట్ అనేది అస్సలు చేయరాదు. అలాగే గర్భం దాల్చిన వాళ్ళు మనకి 3 నెలల పాటు మామూలుగానే ఉంటుంది. 5వ నెల వచ్చిన తర్వాత శ్రీమంతం జరుపుతారు. దాని తర్వాత 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల మనం ఎప్పుడైతే గర్భం దాలుస్తామో అప్పటి నుండి గృహప్రవేశాలకి కొందరు వెళ్ళకూడదు కూడా. వాటితో పాటు ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు గర్భం దాల్చినప్పుడు అస్సలు ఇల్లు అనేది కట్టరాదు. ఎప్పుడు కూడా గర్భం సమయంలో కనీసం ఇల్లు కూడా ఖాళీ చేసి మరొక ఇంటికి అస్సలు వెళ్ళరాదు. ఇల్లు కట్టరాదు. ఇల్లు ఎప్పుడైతే ప్రస్తుత ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మార్చరాదు. వాటితో పాటు గృహప్రవేశాలకి వెళ్ళరాదు. అలాగే ఎవరైనా కాలం చేసిన వారి దగ్గరికి కూడా ఎంత దగ్గరి బంధువులైనా సరే వారి దగ్గరికి కూడా అస్సలు వెళ్ళరాదు. వాటితో పాటు మనకి ఏదైతే 1వ నెల, 2వ నెల, 3వ నెల అలా వరుసగా 5వ నెల వచ్చిన వెంటనే చక్కగా గాజులు వేసి శ్రీమంతం జరుపుతారు. కొందరిళ్లల్లో 5వ నెలలో జరుపుతారు, మరికొందరు 9వ నెలలో జరుపుతారు. అలా గడిచిన తర్వాత 7వ నెలలో మాత్రం 7 నెలల వరకు మనం పూజ అనేది చేయొచ్చు. ఇంట్లో అయినా కానివ్వండి, దేవాలయానికైనా కానివ్వండి వెళ్ళొచ్చు, దీపారాధన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మనకి 7 నెలలు ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుండి దేవాలయానికి అస్సలు వెళ్ళరాదు. అలాగే ఇంట్లో కూడా దీపం అనేది వెలిగించరాదు. మామూలుగా దూరంగా ఉండి దండం పెట్టుకోవాలి, కానీ దీపం వెలిగించటం, దేవాలయానికి వెళ్ళటం అలాంటివి చేయరాదు. ఎందుకు అంటే కొందరికి 7వ నెల ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ప్రసవం కూడా జరుగుతుంది. కొందరిలో 9వ నెల, 7వ నెలల్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి 7వ నెల వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేయరాదు. ముఖ్యంగా తీర్థయాత్రలకి కూడా అస్సలు వెళ్ళరాదు. మామూలుగా మనం తిరుపతి అనుకోండి, లేదా యాదగిరి గుట్టే అనుకోండి, గుట్టలు అనేవి అస్సలు ఎక్కరాదు గర్భిణీ స్త్రీలు. ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా పాటించాలి. గుట్టలు ఎక్కరాదు అని ఎందుకు అన్నారు అంటే మనకి 7 నెలలు ఎప్పుడైతే పడి ఉంటాయో అప్పటి నుంచి నొప్పులు అనేవి కొందరికి వస్తాయి. మనం గుట్టలెక్కినప్పుడు నొప్పులు రావచ్చు. అలా వచ్చిన వెంటనే మనకి అక్కడ అందుబాటులో ఉండాలి కదా. మనం మంచిగా బిడ్డకి జన్మనివ్వాలి అంటే అందుబాటులో అన్నీ ఉండాలి. కాబట్టి అలాంటి పనులు చేయరాదు అనేసి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడున్న ఫెసిలిటీ ఆ కాలంలో లేదు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు. అదే మనం ఇప్పుడు కూడా పాటించాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్ మారిపోయింది, వాళ్ళు తినే టైమింగ్స్ మారిపోయాయి. కాబట్టి మనకి పొట్టలో ఉన్న బిడ్డ కొందరికి గ్రోతింగ్ ఉంటుంది, కొందరికి గ్రోతింగ్ ఉండదు. కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు గమనించే ఉంటారు, అప్పట్లో 9 నెలలు ఎప్పుడైతే పడి ఉంటాయో వెంటనే డెలివరీ అనేది అయ్యేవాళ్ళు, నొప్పులు కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం 9 నెలలు పూర్తయినా కూడా నొప్పులు రావట్లేదు. కొందరికి మాత్రం ఆ బిడ్డ కూడా సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి ఇంత ఇబ్బందుల్లో ఉండి కూడా 7వ నెలల్లో ఏదైనా ఇబ్బంది వస్తే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి అలాంటి ప్రయాణాలు కూడా అస్సలు చేయరాదు. అలా 9 నెలలు వచ్చిన తర్వాత కొందరు 9 నెలల్లో శ్రీమంతం చేసుకుంటారు. కొందరి ఇళ్లల్లో అత్తవారింట్లో జరుపుతారు, కొందరి ఇళ్లల్లో అమ్మగారింట్లో జరుపుతూ ఉంటారు. ఇంకా కొందరు ఏం చేస్తారు, శ్రీమంతం అయ్యే వరకు ఎప్పుడైతే మనకి తల్లి అవుతున్నాము అని తెలుస్తుందో అత్తగారింట్లో ఉన్నప్పుడు తల్లి అవుతున్నాము అని తెలిస్తే అత్తగారింట్లోనే ఉండిపోతారు.
అమ్మగారింట్లో ఉన్నప్పుడు తెలిస్తే అమ్మగారింట్లోనే ఉండిపోతారు. అలాంటి నియమాలు కూడా ఉన్నాయి. అలా ఎందుకు పెట్టారు మన పెద్దలు? మనకి ఎప్పుడైతే తల్లి అవుతున్నామో అని తెలుస్తుందో ఆ సమయం నుంచి 5 నెలల పాటు ప్రయాణం అనేది అస్సలు చేయరాదు. కాబట్టి అలాంటి నియమాలన్నీ కూడా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు వస్తూ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా ఊరికే అస్సలు చెప్పరు. అవన్నీ పాటిస్తూ ఉంటే సుఖంగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గర్భిణీ స్త్రీలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే చక్కగా ప్రసవం అనేది జరుగుతుంది. పండంటి బిడ్డకి జన్మనిచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటే సుఖంగా మీ బిడ్డకి జన్మనిచ్చిన వారు అవుతారు, సంతోషంగా కూడా జీవిస్తారు. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాలి కాబట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అని మీరు అనుకుంటే ముందుగా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.